జై తెలంగాణ. మరికొద్ది సేపట్లో మనందరి అభిమాన నాయకుడు, రైతులకు దేవుళ్ళ లాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభకు రాబోతా ఉన్నారు. అదేవిధంగా మనందరి అభిమాన నాయకురాలు రేపు నిజామాబాద్ పార్లమెంటు ఎలక్షన్ లో పోటీ చేయబోయే మన కవితక్క గారికి, వేదిక పైనటువంటి నా తోటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మేయర్ గారికి, వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి మరియు ప్రధానంగా మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి 7 నియోజకవర్గాలు బంపర్ మెజార్టీతో దాదాపుగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంటే ఆర్మూర్ 30,000 మెజార్టీతో గెలిపించి మిగతా నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మరి నిజామాబాద్ పార్లమెంటరీ మొత్తం యావత్ ప్రజలందరికీ, రైతులకు, యువకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లా అంటే తెలంగాణ అడ్డా, మరి నిజామాబాద్ జిల్లా గడ్డ. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధైర్యాన్నిచ్చి అత్యధిక జడ్పీటీసీలు గెలిపించి ఈ జిల్లా మీద మొట్టమొదటిసారిగా అధికారం ఇచ్చిన జిల్లా ఏదైనా అది కేవలం నిజామాబాద్ జిల్లా ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత కూడా మొన్నటికి మొన్న అంతకుముందు ఎలక్షన్ లో కూడా మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులను జిల్లా పరిషత్ చైర్మన్ తో సహా జిల్లా మేయర్ గెలిపించినటువంటి మరి గొప్ప పార్లమెంటరీ సెగ్మెంట్ మన నిజామాబాద్ పార్లమెంటరీ అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎలక్షన్ ఎట్లుందంటే మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కారు సారు సర్కారు కేసీఆర్ అని జరిగింది నినాదంతో. ఏడవైనా గాని ఏ తల్లిని అడిగినా అయ్యా కేసీఆర్ గారి దయ వల్ల నా పెద్ద కొడుకు నాకు 1000 రూపాయల పింఛన్లు ఇస్తా ఉన్నాడని చెప్పి మొదలు పెడితే బర్త్డే నుంచి బరియల్ గ్రౌండ్ వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప ముఖ్యమంత్రి గారి యొక్క పాలనలో మరి ఎవరిని అడిగినా గాని సారు కారు సర్కారు కేసీఆర్ అని చెప్పి మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగి మేమంతా మా జీవితంలో ఎప్పుడు రానంత మెజార్టీ మేము గెలుచుకు రావడం జరిగిందంటే దానికి కారణం వేదిక ముందున్నటువంటి ప్రజలంతా మరి ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ మళ్ళా ఇంకొక నినాదం ఎత్తుకున్నది. ఎక్కడ చూసినా గాని సారు కారు 16 అంటే 16కు 16 గెలిస్తే మన కవితమ్మను ఇలా దేశమంతా ఇటువైపు చూస్తా ఉంది. ఇవాళ నిజామాబాద్ ఎలక్షన్ ఎట్లుందంటే బతుకమ్మ వర్సెస్ దద్దమ్మ. ఇక దద్దమ్మలు ఇంకెవరో డిసైడ్ కాలేరు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ఇంకా ఆగమైతా ఉన్నారు. ఒక ఆయన ఒమ్మంటే మైసూరు తిరుగుతుండు, ఇంకొక ఆయన ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి, గతంలో నిధులు ఖర్చు చేయలేని వ్యక్తి, నేను ఇక్కడికి రాను, నేను అక్కడికి వారిపోతా, అబ్బో ఇక్కడ బతుకమ్మ ఉంది, ఆ బతుకమ్మతో నేను పోటీ పడలేనని చెప్పినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అదే విధంగా ఇంకొక ఆయన పెద్ద పెద్ద కూతలు చేస్తూ ఉన్నాడు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉండి ఆయన అంటుంటూ ఇవాళ మేము రైతుల కోసం పోరాటం చేస్తామని అంటా ఉన్నారు. నేను వారికి ఒకటే అంటా ఉన్నా, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఏదైనా రైతులకు ఒక లాభం చేసే దమ్మున్న ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎర్రజొన్నల విషయంలో 1983 నుంచి ఉన్న ఎర్రజొన్నలు 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజు మేము ఆమరణ దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అప్పుడు పార్టీకి అధ్యక్షుడు ఉండే వారు స్వయంగా వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, రైతులు ఐదర్యంగా ఉండొద్దు, ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ బకాయిలను చెల్లిస్తా అని చెప్పి ఆ రోజు 13 కోట్లు ఇచ్చారు. మొన్నటికి మొన్న అయ్యా మా రైతులంతా బాధపడుతూ ఉన్నారంటే 130 కోట్ల రూపాయలు పెట్టి రైతులకు మద్దతు ధరించి మళ్లీ కూడా ఆదుకున్నారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో మళ్లీ రైతులను ఎవరైనా ఆదుకుంటారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పార్లమెంటరీ నిజామాబాద్ జిల్లా మరియు జగిత్యాల జిల్లాలోని రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
మీరు చూస్తా ఉన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా ఒకరున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అవలంబించే విధంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు కూడా అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రైతులకు ఇన్సూరెన్స్, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతులకు మొన్న మద్దతు ధర, దానితో పాటు రైతులకు కొరత లేని ఎరువులను రైతులను ఆదుకొని రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి రైతులంతా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైతులకు రేపు ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దానితో పాటు మీ అందరికి తెలుసు, ఈరోజు దేశమంతా ఇటువైపు చూస్తూ ఉంది. ఎందుకంటే కవితక్క మన పార్లమెంటరీ సభ్యురాలు, మీకు తెలిసి ఇలా నేను కొత్తగా చెప్పా, నిజామాబాద్ నుంచి ఆర్మూర్కు 4 లైన్ అయిందంటే దానికి కారణం మన కవితక్క. 70 ఏళ్ల నుంచి పెండింగ్ లో, 40 ఏళ్ల నుంచి పెండింగ్ లో రైల్వే లైన్ అయిందంటే, పెద్దపల్లి రైల్వే వచ్చిందంటే దానికి కారణం మన కవితక్క. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కువ తెలుసు, పంచగోడ బ్రిడ్జ్ 70 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి వచ్చిందంటే దానికి కూడా కారణం మన కవితక్క అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కొన్ని అంశాలు లేదు, అన్నం ఉడికిందా లేదు తెలుసుకోవడానికి, పని చేస్తుందా చేయదా తెలుసుకోవడానికి ఈ 5 సంవత్సరాల్లో ఇంత పనులు చేసింది. 70 సంవత్సరాల్లో ఉన్న పెండింగ్ పనులు చేసింది. కాబట్టి మళ్ళీ కూడా నన్ను ఆర్మూర్లో ముందుగా 30,000 మెజార్టీతో గెలిపించిన ప్రజలు మళ్ళీ నిధుల వరద కావాలంటే, కేంద్రం నుంచి డబ్బులు రావాలంటే, మనం నమ్ముకున్న నీళ్లకు ప్రాజెక్టులకు నిధులు కావాలంటే, నియామకాలు జరిగి దానికి డబ్బులు కావాలంటే దేశంలోనే అత్యధిక మెజార్టీతో 5 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. కాబట్టి మమ్మల్ని ఏ విధంగా అయితే 30,000 మెజార్టీతో గెలిపించిందో దానికి 300 మెజార్టీ, 1,00,000 మా విద్యాసాగర్ అన్న 1,00,000 అన్నాడు, మిగతా అందరూ 1,00,000 అంటారు. కాబట్టి 7 నియోజకవర్గాల్లో అందరు చెప్పిన దానికంటే ఒక్క ఓటైనా ఎక్కేసి ఆర్మూర్ ప్రజలు గెలిపించాల్సిందిగా మీ అందరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఒకటే సామెత చెప్తా, ఎక్కువ చెప్ప షకీల్ బాయ్ చెప్తుండు, ఎక్కువ చెప్పకురా బాయ్ అంటుండు, అందరికి తెలుసు వాళ్ళకి అంటుండు. నేనంటున్నా మీ అందరికి ఎన్నికల్లో చెప్పినా, మీరు ఏదున్న సమస్యలు మీరు వచ్చి నన్ను అడిగితే నేను పోయి అక్కని అడుగుతా, అక్క పోయి బాబుని అడుగుతాడు, కానీ పనులున్నాయని చెప్పినా మళ్ళా కూడా గద చెప్తున్నా, గుర్తు పెట్టుకోర్రి. దయచేసి మీరందరూ భారీ మెజార్టీతో గెలిపియాలా. ప్రశాంత్ అన్న కంటే మంత్రి గారు, వారికంటే ఇతర ఎమ్మెల్యేల కంటే కూడా ఆర్మూర్లో ఒక్క ఓటైనా ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసే అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి